మన ఏదైతే మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకోవడానికి బీభత్సం సృష్టించాడు. ఎస్ఐ కారు బ్యానెట్ మీద ఉన్నా పట్టించుకోకుండా 1/2 కిలోమీటర్ దూరం తీసుకువెళ్లాడు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొట్టాడు. చివరకు కారు వేగం తగ్గించిన ఎస్ఐ రోడ్డు పక్కన దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం ఎస్ఐ మధు యాచారం పట్టణంలోని బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారును ఆపాలని పోలీసులు సూచించారు. డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లడంతో ఎస్ఐ బ్యానెట్ మీదకు దూకారు. అయినప్పటికీ కారు డ్రైవర్ ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. మార్గ మధ్యలో పట్టణానికి చెందిన వెంకట్రెడ్డి ఆయన కోడలు దివ్య ఏడాది వయసున్న మనవడితో ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. ఈ క్రమంలో దివ్య చెయ్యి విరిగింది. వెంకట్రెడ్డి చిండారికి స్వల్ప గాయాలయ్యాయి. యాచారం పట్టణం దాటాక కారు వేగం తగ్గడంతో ఎస్ఐ దూకేయిగా స్వల్పంగా గాయపడ్డారు. పరారైన డ్రైవర్ ను పోలీసులు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోహెడకు చెందిన శ్రీకర్ గా గుర్తించారు. శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. అదే కారులో అతని స్నేహితుడు హయత్ నగర్ కు చెందిన నితిన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.